Hello guys, this is Ravi Kumar. In this video, we will discuss about 6th chapter pumps and lubricants in basic mechanical engineering subject. This chapter is totally divided into two parts. One is pumps and another one is lubricants. First of all, we will discuss about pump. First, define pump. Pump is a mechanical device used to convert mechanical energy into hydraulic energy or pressure energy. అంటే పంప్ అనేది ఒక మెకానికల్ డివైస్. ఇది మెకానికల్ ఎనర్జీ నుండి వాటర్ ఎనర్జీ, హైడ్రాలిక్ ఎనర్జీ మీన్స్ వాటర్ ఎనర్జీ ఆర్ ప్రెజర్ ఎనర్జీ లోపల కన్వర్ట్ చేస్తుంది. ఇది ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ అండ్ డొమెస్టిక్ అప్లికేషన్స్లో యూస్ చేస్తాం. Pumps are classified into two types. They are positive displacement pump and another one is rotodynamic pump. First of all, we will see about positive displacement pump. In positive displacement pump, the pressure of the liquid is increased by displacing it with a piston. అంటే ఇక్కడ ప్రెజర్ ఎనర్జీ ఆఫ్ ద లిక్విడ్ ఏం చేస్తాం అంటే పిస్టన్ తోటి ఇంక్రీజ్ చేస్తున్నాము. ఎగ్జాంపుల్ రెసిప్రోకేటింగ్ పంప్. నెక్స్ట్ రోటోడైనమిక్ పంప్. In rotodynamic pump, the pressure of liquid is increased by dynamic action of rotating element impeller. అంటే ఇక్కడ ఒక రొటేటింగ్ ఎలిమెంట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంపెల్లర్. ఇంపెల్లర్ తోటి లిక్విడ్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఎగ్జాంపుల్ ఇస్ centrifugal pump. First of all, we will discuss about centrifugal pump. First of all, we will discuss about single acting reciprocating pump. In case of a single acting reciprocating pump, the liquid acts as one side of the piston. The pump sucks the liquid into the cylinder in the suction stroke and delivers it out during delivery stroke. అంటే దీని లోపల సింగిల్ యాక్టింగ్ రెసిప్రోకేటింగ్ పంప్ లోపల పిస్టన్కి వన్ సైడ్ మాత్రమే లిక్విడ్ టచ్ అవుతుంది. ఈ పంప్ అనేది సక్షన్ స్ట్రోక్ తోటి సిలిండర్ లోపలికి వాటర్ ఎంటర్ అవుతాయి. అంటే డెలివరీ వాల్ నుంచి బయటకు వచ్చేస్తాయి డెలివరీ స్ట్రోక్ ద్వారా. సో ఈ సింగిల్ యాక్టింగ్ రెసిప్రోకేటింగ్ పంప్ కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ మెయిన్ పార్ట్స్. దీని లోపల మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఇవి ఏ సిలిండర్ విత్ ఏ పిస్టన్, అంటే ఒక పిస్టన్ సిలిండర్ లోపల ఉంటుంది. నెక్స్ట్ కనెక్టింగ్ రాడ్ అండ్ క్రాంక్. కనెక్టింగ్ రాడ్ అంటే క్రాంక్, సక్షన్ పైప్, డెలివరీ పైప్, సక్షన్ వాల్వ్, డెలివరీ వాల్వ్, పిస్టన్ రాడ్. ఫార్వర్డ్ డైరెక్షన్లో అంటే లెఫ్ట్ టు రైట్ మూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ అనేది పిస్టన్ లెఫ్ట్ సైడ్ అనేది మొత్తం ఓపెన్గా ఉంటుంది. ఓపెన్గా ఉన్నప్పుడు లో ప్రెజర్ క్రియేట్ అయ్యి ఇక్కడ ఒక ఫుట్ వాల్వ్ ఉంటుంది, సిలిండర్ లోపలికి ఎంటర్ అవుతాయి. ఎప్పుడు పిస్టన్ అనేది ఇక్కడ లెఫ్ట్ టు రైట్ మూవ్ అయినప్పుడు ట్యాంక్ షాఫ్ట్ A to B వచ్చేస్తుంది. ఇక్కడ ఫుట్ వాల్వ్, సక్షన్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. సో వాటర్ అనేది సక్షన్ పైప్ ద్వారా సిలిండర్ లెఫ్ట్ సైడ్ లోపల ఫిల్ అయిపోతాయి. ఫిల్ అయిన తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ పిస్టన్ మూవ్స్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. క్రాంక్ అనేది రొటేట్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ B to A. క్రాంక్ అనేది B to A వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, పిస్టన్ మూవ్స్ రైట్ టు లెఫ్ట్. సక్షన్ వాల్వ్ అండ్ ఫుట్ వాల్వ్ క్లోజ్డ్ అండ్ డెలివరీ వాల్వ్ ఓపెన్. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది, క్రాంక్ అనేది B నుంచి Aకి వచ్చేస్తుంది. B నుంచి Aకి వచ్చినప్పుడు ఏమవుతుంది, పిస్టన్ మూవ్స్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఏమవుతుంది, ప్రెజర్ క్రియేట్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ సెంట్రిఫ్యూగల్ పంప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ సీ అబౌట్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ పంప్. దీనిలో కన్స్ట్రక్షన్స్ లోపల 4 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి కేసింగ్, సెక్షన్ పైప్, ఇంపెల్లర్, డెలివరీ పైప్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ కేసింగ్? కేసింగ్ ఈజ్ ఎన్ ఎయిర్ టైట్ ఛాంబర్ విచ్ సరౌండ్స్ ద ఇంపెల్లర్. అంటే కేసింగ్ అనేది ఒక టైట్ ఛాంబర్. ఇంపెల్లర్ చుట్టూ కేసింగ్ ఉంటుంది. నెక్స్ట్, ఇట్ కలెక్ట్స్ ద లిక్విడ్ ఫ్రమ్ ద ఇంపెల్లర్ అండ్ లీడ్స్ ఇట్ అవే అండర్ హై ప్రెజర్ టు డెలివరీ పైప్. ఇక్కడ సక్షన్ పైప్ నుంచి ఇక్కడ లోపలికి వస్తే వాటర్, ఇంపెల్లర్ ఏం చేస్తుంది అంటే ప్రెజర్ని ఇంక్రీజ్ చేసేసి డెలివరీ పైప్ నుంచి బయటికి పంపించేస్తుంది. నెక్స్ట్, సక్షన్ పైప్ whose one of end is connected to the center of the impeller and other end dips into the water is in a sump is known as suction pipe. సక్షన్ పైప్ అంటే ఏంటిది, ఇది మిడిల్లో కనెక్ట్ చేసి ఉంటుంది. ఒక ఎండ్ ఏమో మిడిల్ ఆఫ్ ద ఇంపెల్లర్ కనెక్ట్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ఎండ్ ఏమో ఇక్కడ మనం చూసినట్టయితే సంపు లోపల ఉంటుంది. నెక్స్ట్, ఇంపెల్లర్ అనేది ఒక రొటేటింగ్ ఎలిమెంట్. Impeller is a rotor
which is provided in a series backward curved vanes or blades. ఇంపెల్లర్ అనేది ఒక రొటేటింగ్ డివైస్. దిస్ ఇస్ ఇంపెల్లర్. దీని లోపల కర్వ్డ్ వెయిన్స్ అంటే ఇట్లా బెండ్ అయిన బ్లేడ్స్ ఉన్నాయి. సో ఇంపెల్లర్ లోపల ఏముంటాయంటే బ్లేడ్స్ ఉంటాయి. ద ఇంపెల్లర్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ఏ షాఫ్ట్ విచ్ కపుల్డ్ టు ద షాఫ్ట్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ మోటార్. ఇది ఎలక్ట్రిక్ మోటార్ షాఫ్ట్ కనెక్ట్ చేసి ఉంటుంది ఇంపెల్లర్ అనేది. నెక్స్ట్ డెలివరీ పైప్. డెలివరీ పైప్ అంటే ఇట్ ఈస్ ఏ పైప్ త్రో ద విచ్ వాటర్ ఈస్ డెలివర్డ్. Its lower end is connected to the outlet of the pump. At outlet of the pump, delivery valve is provided to control the flow from the pump into the delivery pipe. అంటే ఇక్కడ చూసినట్టయితే దిస్ ఈజ్ ద డెలివరీ పైప్కి వన్ ఎండ్ అంటే పంప్ కనెక్ట్ చేస్తుంది. ఇంకో ఎండ్ ఎక్కడ కనెక్ట్ చేసిందంటే అవుట్ సైడ్ వాటర్ ఎగ్జిస్ట్ ఒకటి పంప్ కనెక్ట్ చేసి ఉంటుంది. ఇక్కడ దాని మధ్యలో ఒక డెలివరీ పైప్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఆఫ్ రెసిప్రొకేటింగ్ పంప్. నెక్స్ట్ వీ విల్ సీ అబౌట్ సెంట్రిఫ్యూగల్ పంప్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే దీనికి ఫోర్స్డ్ వెర్టెక్స్ ఫ్లో. దీని లోపల ఇంపెల్లర్ ఉంటుంది కదా, ఇంపెల్లర్ ఏమవుతుందంటే రొటేట్ అవుతూ ఉంటుంది. ఇంపెల్లర్ ఈజ్ ఏ రొటేటింగ్ ఎలిమెంట్. సో ఇది రొటేట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, టార్క్ ప్రొడ్యూస్ అయింది ఏం చేస్తుందంటే ప్రెజర్ని క్రియేట్ చేసేసి ఇక లో లెవెల్ ఆఫ్ వాటర్ ఈజ్ డిప్డ్ ఇంటూ హై హెడ్. ఇక్కడ లో హెడ్ నుంచి హై హెడ్కి వాటర్ అనేది పుష్ చేస్తుంది హై ప్రెజర్ తోటి. ఈ ఇంపెల్లర్ ఇస్ ఏ రొటేటింగ్ ఎలిమెంట్. సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ప్రిన్సిపల్. ఇట్ ఈస్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫోర్స్డ్ వెర్టెక్స్ ఫ్లో. నెక్స్ట్ ఇంపెల్లర్ ఈజ్ ఏ రొటేటింగ్ ఎలిమెంట్. Impeller is creates a torque to dip the water from the low level to higher level. Next we will see about a difference between reciprocating pump and centrifugal pump. The difference in reciprocating pump ki centrifugal pump ki దీని లోపల పిస్టన్ ఉంటుంది జనరల్గా అది. నెక్స్ట్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ లో డిశ్చార్జ్ అండ్ హై హెడ్. లో డిశ్చార్జ్కి హై హెడ్కి సూటబుల్ అవుతుంది. ఇది లార్జ్ డిశ్చార్జ్ అంటే ఎక్కువ దూరం డిశ్చార్జ్ చేయడానికి, లో హెడ్ డిశ్చార్జ్ చేయడానికి. దీని లోపల ఏమైతుందంటే రెసిప్రొకేటింగ్ పార్ట్ ఉంటుంది. మీన్స్ పిస్టన్కి సంబంధించిన పార్ట్స్ ఉంటాయి కాబట్టి ఇది పార్ట్స్ అనేవి రెసిప్రొకేటింగ్ పార్ట్స్ అనేది బ్యాలెన్సింగ్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇక్కడ అన్నీ బ్యాలెన్సింగ్ అనే ఉంటాయి ఎందుకంటే ఎలక్ట్రిక్ మోటార్ కపుల్ చేసేసి ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్ ఈస్ ఏ లో స్పీడ్ మిషన్, ఇట్ ఈస్ ఏ హై స్పీడ్ మిషన్. ఇక్కడ డెలివరీ అనేది ఫ్లక్చుయేటింగ్ అయితే ఉంటుంది ఎందుకంటే మనం పిస్టన్ బ్యాక్ చేసినప్పుడేమో వాటర్ ఎంటర్ అవుతాయి, ముందుకు వెళ్ళినప్పుడు వాటర్ బయటకు వస్తాయి అంటే సో సమ్ గ్యాప్ వస్తుంది. సో ఇక్కడ వాటర్ డెలివరీ ఈజ్ ఫ్లక్చుయేటింగ్. ఇక్కడ కంటిన్యూస్ అండ్ స్మూత్గా వస్తుంది డెలివరీ అనేది వాటర్ అనేది. నెక్స్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ హై ఎందుకంటే పిస్టన్, కనెక్టింగ్ రాడ్, క్రాంక్ రాడ్ ఇవన్నీ ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఇక్కడనేమో మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ లో, ఇనిషియల్ కాస్ట్ ఈజ్ హై, ఇనిషియల్ కాస్ట్ ఈజ్ లో. దీస్ పంప్స్ కెన్ హ్యాండిల్ ఓన్లీ లో విస్కస్. దీస్ పంప్స్ కెన్ హ్యాండిల్ హైలీ విస్కస్ ఫ్లూయిడ్స్ లోపల హ్యాండిల్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఎఫిషియన్సీ అనేది లో ఉంటుంది రెసిప్రొకేటింగ్ పంప్స్లో. ఇక్కడనేమో ఎఫిషియన్సీ అనేది హై ఉంటుంది ఎందుకంటే సెంట్రిఫ్యూగల్ పంప్ అనేది హై హెడ్లో ఉంటుంది యూజ్ చేస్తాం కాబట్టి, లో హెడ్లో యూజ్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ ప్రైమింగ్ అనేది నాట్ రిక్వైర్డ్, ప్రైమింగ్ ఈజ్ రిక్వైర్డ్. ప్రైమింగ్ మీన్స్ ఫార్మింగ్ ఆఫ్ బబుల్స్ ఇన్ ద పంప్. నెక్స్ట్ టార్క్ ఆన్ ద షాఫ్ట్ క్రాంక్ షాఫ్ట్ ఈజ్ నాన్ యూనిఫామ్. టార్క్ అనేది నాన్ యూనిఫామ్గా ఉంటుంది క్రాంక్ షాఫ్ట్లో. ఇక్కడనేమో టార్క్ అనేది యూనిఫామ్గా ఉంటుంది ఇక్కడ షాఫ్ట్లో ఎలక్ట్రిక్ షాఫ్ట్. ఇక్కడనేమో పిస్టోన్ అవన్నీ ఉంటాయి కదా, సో ఇక్కడనేమో ఎక్కువ స్పేస్ కావాలి ఇన్స్టాల్ చేయడానికి, నెక్స్ట్ ఇక్కడనేమో తక్కువ స్పేస్ కావాలి. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెసిప్రొకేటింగ్ పంప్ అండ్ సెంట్రిఫ్యూగల్ పంప్. నెక్స్ట్ వీ విల్ సీ అబౌట్ డబుల్ యాక్టింగ్ రెసిప్రొకేటింగ్ పంప్. ఈ డబుల్ యాక్టింగ్ రెసిప్రొకేటింగ్ కన్సిస్ట్ ఆఫ్ మెయిన్ పార్ట్స్ సిలిండర్, పిస్టోన్, సక్షన్ పైప్, సక్షన్ వాల్వ్, డెలివరీ పైప్, డెలివరీ వాల్వ్, క్రాంక్ అండ్ కనెక్టింగ్ రాడ్ మెకానిజం. దీనిలో ఒక పిస్టోన్ ఉంది, ఇది బ్యాక్వర్డ్ ఫ్రంట్ ఫార్వర్డ్ మూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనము పిస్టన్ అనేది లెఫ్ట్ టు రైట్ మూవ్ చేసినామనుకో సక్షన్ వాల్ నుంచి వాటర్
అనేది ఫ్లో అవుతాయి, ఎంట్రీ అవుతాయి. డెలివరీ వాల్వ్ 2 నుంచి ఇక్కడ వాటర్ అనేది ఎగ్జిట్ అవుతాయి. నెక్స్ట్ మనం ఎప్పుడైతే పిస్టన్ అనేది రైట్ టు లెఫ్ట్ మూవ్ చేసినాం అనుకో, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేసినాం అనుకో, ఈ S2 అనేది ఓపెన్ అవుతుంది, D1 అనేది ఓపెన్ అవుతుంది. దీస్ 2 ఆర్ క్లోజ్డ్. ఇక్కడ నుంచి వాటర్ ఎంటర్ అవుతాయి, ఇక్కడ ఉన్న వాటర్ ఏమో ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి, ఎగ్జిట్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇన్ దిస్ కేస్ లిక్విడ్ యాక్ట్ యాజ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద పిస్టన్కి బోత్ సైడ్స్కి టచ్ అవుతుంది. వెన్ పిస్టన్ మూవ్స్ టువర్డ్స్ రైట్ సైడ్ మూవ్ అయినప్పుడు ఫార్వర్డ్ స్ట్రోక్ క్రియేట్ అయ్యి సక్షన్ వాల్వ్ 1 అనేది ఓపెన్ అవుతుంది, సక్షన్ వాల్వ్ 2 అనేది క్లోజ్ అవుతుంది. డెలివరీ వాల్వ్ 2 అనేది ఓపెన్ అవుతుంది, డెలివరీ వాల్వ్ 1 అనేది క్లోజ్ ఉంటుంది. సో ఆ డెలివరీ వాల్వ్ 2 నుంచి ఏమవుతుంది, వాటర్ అనేది ఎగ్జిట్ అవుతాయి ఇక్కడ ఉండాలి. అండ్ డెలివరీ రైట్ సైడ్ ఆఫ్ ద పిస్టన్ stroke occurs simultaneously. Similarly, when the piston moves towards left side అంటే బ్యాక్ సైడ్ మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, S2 అనేది ఓపెన్ అవుతుంది, అంటే సెక్షన్ వాల్వ్ 2 అనేది ఓపెన్ అవుతుంది, వాటర్ అనేది ఎంటర్ అవుతుంది సిలిండర్ లోపలికి. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద సిలిండర్ లోపల ఉన్న వాటర్ ఏమవుతుంది, డెలివరీ వాల్వ్ 1 నుంచి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ S1 D2 అనేది క్లోజ్ ఉంటాయి. డబుల్ యాక్టింగ్ పంప్స్ మేక్ 2 డెలివర్స్ పర్ రెవల్యూషన్ ఆఫ్ ద క్రాంక్ ఫర్ ఈచ్ సిలిండర్. అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి, వాటర్ ఎంట్రీ అవుతున్నాయి, ఎగ్జిట్ అవుతున్నాయి. నెక్స్ట్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కూడా ఎంట్రీ అవుతున్నాయి, ఎగ్జిట్ అవుతున్నాయి. సో ఇక్కడనేమో ఒక రెవల్యూషన్కి 2 డెలివర్స్ అవుతున్నాయి. నెక్స్ట్ వన్ ఈజ్ జెట్ పంప్. ఈ జెట్ పంప్ అనేది ఎట్లా వర్క్ అవుతుందంటే, ఇక్కడ మనం ఎప్పుడైతే పాజిటివ్ ప్రెషర్ క్రియేట్ అయిందనుకో, అప్పుడు వాటర్ ఈ స్ట్రెయినర్ నుంచి ఫుట్ వాల్ ఓపెన్ అయ్యి ఫుట్ వాల్ నుంచి వాటర్ వచ్చేసి పంపు నుంచి డెలివరీ పైప్ లోపలికి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇంకో పైప్ ఉంది, ఆ పైప్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ రిటర్న్ పాత్ని క్రియేట్ చేస్తుంది. ఈ రిటర్న్ పాత్లో ఈ పైప్కి నాజిల్ ఉంటుంది. ఈ నాజిల్ ఏం చేస్తుంది, ప్రెషర్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు కెనెటిక్ ఎనర్జీ, అంటే లో ప్రెషర్ క్రియేట్ చేస్తుంది, కెనెటిక్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. సో అది ఇక్కడ లూబ్రికేషన్ అంటే ఏంటిది, the process of introducing substances like lubricants between the rubbing surfaces of moving parts to reduce the friction between them under motion. అంటే మనం లూబ్రికెంట్స్ని వాడతాము, ఎక్కడ వాడతాము, రబ్బింగ్ సర్ఫేస్ ఆఫ్ ఏ మూవింగ్ పార్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయడానికి ఈ లూబ్రికెంట్స్ అనేది అప్లై చేస్తాము. ఆ అప్లై చేసే ప్రాసెస్ని ఏమంటామంటే లూబ్రికేషన్ అంటాం. ఈ జనరల్గా ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఫ్రిక్షన్ని తగ్గించడం కోసం, హీట్ని తగ్గించడం కోసం ఇంజన్ పార్ట్స్ లోపల యూజ్ చేస్తూ ఉంటాం. మనం ప్రాపర్గా లూబ్రికేషన్ చేయకుంటే ఏమవుతుందంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, లాస్ ఆఫ్ పవర్ జరుగుతుంది, పిస్టన్స్ సైజ్యూర్ విల్ అక్కర్. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ లూబ్రికేషన్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ మూవింగ్ పార్ట్స్ సచ్ బేరింగ్స్ అండ్ షాఫ్ట్. అంటే ఫ్రిక్షన్ని తగ్గించడం ఎక్కడ మూవింగ్ పార్ట్స్ లోపల. మూవింగ్ పార్ట్స్ ఏంటి, నార్మల్గా మనకు తెలిసినవి బేరింగ్స్, షాఫ్ట్స్. నెక్స్ట్ రెడ్యూస్ వేర్ అండ్ టీర్ ఆఫ్ ద రబ్బింగ్ పార్ట్స్, అంటే తరగదు ఇక్కడ రబ్బింగ్ పార్ట్స్లో ఈ లూబ్రికేషన్ వాడడం వల్ల. ఇది ఏం చేస్తా అంటే కూలింగ్ ఏజెంట్ లాగా వర్క్ అవుతుంది. అంటే హీట్ ప్రొడ్యూస్ అయిందనుకో ఆ సర్ఫేసెస్ మధ్యలో, 2 సర్ఫేసెస్ మధ్యలో ఈ లూబ్రికేషన్ చేయడం వల్ల ఏమైందంటే కూల్ అవుతాయి, ఆ హీట్ అనేది కూల్ అవుతుంది. రెడ్యూస్ ద నాయిస్ అండ్ ఇంక్రీజ్ ద లైఫ్ ఆఫ్ ద పార్ట్స్. నాయిస్ని డిక్రీజ్ చేస్తుంది. డిక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, వాటి లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రివెంట్ రస్టింగ్ ఆర్ కరోజన్ ఆఫ్ బీరింగ్ సర్ఫేస్ లోపల ఈ లూబ్రికేషన్ చేయడం వల్ల కరోజన్ అవ్వదు. సో నెక్స్ట్ ఇదేం చేస్తా అంటే గుడ్ సీల్ని ప్రొవైడ్ చేస్తుంది, ఎక్కడ కరెక్ట్ అలైన్మెంట్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ లూబ్రికెంట్స్, విస్కాసిటీ, ఆయిలీనెస్, ఫ్లాష్ అండ్ ఫైర్ పాయింట్స్, emulsification, specific gravity, density, adhesiveness, film strength, cleanliness, pour point, thermal stability, physical and chemical stability. అంటే లూబ్రికేట్స్కి ఉండే ప్రాపర్టీస్ ఇవి. నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ లూబ్రికెంట్స్. టైప్స్ ఆఫ్ లూబ్రికెంట్స్ అన్ని 3 types. ఫస్ట్ వన్ ఈజ్ సాలిడ్ లూబ్రికెంట్. దీస్ లూబ్రికెంట్స్ ఆర్ అవైలబుల్ సాలిడ్. ఏదైతే సాలిడ్ ఫామ్లో లూబ్రికెంట్ ఉంటుందో దాన్ని ఏమంటారంటే సాలిడ్ లూబ్రికెంట్స్ అంటారు. ఎగ్జాంపుల్ గ్రాఫైట్, టాల్క్ అండ్ మైకా. నెక్స్ట్ సెమీ సాలిడ్ లూబ్రికెంట్స్. అంటే ఈ లూబ్రికెంట్స్ ఏమవుతాయంటే రూమ్ టెంపరేచర్లో ఫ్లో కావవు,
Most of the oils are these lubricants are usually made of mineral oils and fatty oils. ఎగ్జాంపుల్ గ్రీజెస్ అంటే అక్కడ సాలిడ్ కాదు, ఇక్కడ లిక్విడ్ కాదు, మధ్యలో ఉంటుంది, అంటే సెమీ సాలిడ్ లూబ్రికెంట్స్ ఇవి గ్రీజ్. నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ లాస్ట్ వన్ లిక్విడ్ లూబ్రికెంట్స్. లిక్విడ్ లూబ్రికెంట్స్ అంటే ఏదైతే లిక్విడ్ రూపంలో ఉంటాయో దాన్నే లిక్విడ్ లూబ్రికెంట్స్ అంటారు. ఫస్ట్ వన్ ఈజ్ మినరల్ ఆయిల్స్. దీస్ ఆర్ పెట్రోలియం ఆయిల్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద క్రూడ్ పెట్రోలియం నుంచి ప్రొడ్యూస్ అయిన పెట్రోలియం ఆయిల్స్నే మినరల్ ఆయిల్స్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ ఎస్ఏఈ 20, ఎస్ఏఈ 30, ఎస్ఏఈ 40, ఎస్ఏఈ 60 ఎట్సెట్రా. నెక్స్ట్ ఫ్యాటీ ఆయిల్స్. దీస్ ఆర్ ఐదర్ వెజిటేబుల్ ఆర్ ఎనిమల్ ఆయిల్స్. టాపిక్ ఈజ్ అప్లికేషన్స్ ఆఫ్ లూబ్రికెంట్స్. దీని లెవెల్ అప్లికేషన్స్ ఏంటంటే స్లైడింగ్ ఆఫ్ బేరింగ్స్ అండ్ రోలర్ బేరింగ్స్. రోలర్ బేరింగ్స్లో స్లైడింగ్ బేరింగ్స్ లోపల యూజ్ చేస్తాము. ఇక్కడ రొటేటింగ్ స్క్రీవ్స్ లైక్ లెడ్ స్క్రీవ్స్ ఆఫ్ ల్యాత్ మిషన్, స్క్రీవ్ జాక్స్ ఎట్సెట్రా రిక్వైర్డ్ లూబ్రికెంట్స్. ఇక్కడైతే స్క్రీవ్స్ ఉంటాయో రొటేటింగ్ చేసేది అక్కడ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఐసీ ఇంజన్స్ లోపల యూజ్ చేస్తాం. పిస్టన్, సిలిండర్, క్రాంక్ షాఫ్ట్, బేరింగ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ లూబ్రికెంట్స్ అనేది అవసరము. నెక్స్ట్ టైమింగ్ వాల్స్ ఆఫ్ ఐసీ ఇంజన్స్ లోపల యూజ్ చేస్తాము. నెక్స్ట్ కంప్రెసర్స్లో యూజ్ చేస్తాము. ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్స్ లోపల యూజ్ చేస్తాము. నెక్స్ట్ గైడ్ వేస్ ఆఫ్ మెషిన్ టూల్స్ లోపల యూజ్ చేస్తాము. సో దిస్ ఈజ్ అబౌట్ ఓవరాల్లీ అబౌట్ pumps and lubricants chapter. Thank you.